సామెతలు 6:22. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. ఆగండి, ఒకవేళ నీవు పగలు ప్రార్థన చేసుకున్నావు అనుకోండి, పగలు ఒక 45 ఒక గంటలో ఒక అరగంట సేపు నువ్వు వాక్యం చదివావు, ఒక అరగంట ప్రార్థించుకున్నావు. అప్పుడు నీ ప్రార్థన వాక్యము కలిపి రోజంతా నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు, ఇంట్లో పనిచేసుకు ఏదైనా చేస్తున్నప్పుడు అదంట నిన్ను నడిపిస్తుందంట. నీవు త్రోవను వెళ్ళినప్పుడు నిన్ను నడిపిస్తుంది. ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ డ్యూరింగ్ ద డే. నువ్వు బైక్ మీద వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, వ్యాన్లో వెళ్ళినా, డ్రైవర్గా పని చేసుకుంటున్నా, వాట్ ఎవర్, ఇట్ విల్ గైడ్ యూ. నీ ఉద్యోగంలో, నీ పనిలో, నీ జాబ్లో, సేల్స్మెన్వా, ఇంజనీర్వా, డాక్టర్వా, పొలిటీషియన్వా, ఐఏఎస్, ఐపీఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దినమంతా నడిపిస్తుందంట పొద్దున పడ్డ డోసు. ఉదాహరణకి రోజంతా బలం ఉండాలి నీకు. ఎంతసేపు తింటారు పొద్దున్న? మహా అంటే 15 నిమిషాలు మ్యాక్సిమం. కొంతమంది 4 నిమిషాలు 5 నిమిషాల్లో కూడా ముగిచ్చేస్తారు. 15 నిమిషాలు తిన్నామంటే సాయంకాలం దాకా నడిపిస్తావు, మధ్యాహ్నం దాకా బండి నడిపిస్తావు. 15 నిమిషాలు తిని 24 గంటలు బండి నడిపిస్తున్నావా లేదా? ద సేమ్ థింగ్ ఇఫ్ యూ డూ. పొద్దున్న నువ్వు ప్రార్థించి ఆ బైబిల్ చదువుకుంటే దినమంతా అది కాపాడుతుందంట వాక్యం. సరే, ఈ వాక్యము నీవు త్రోవలు వెళ్ళినప్పుడు అది నిన్ను కాపాడును. చూడండి, నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును. ఆ వాక్యం అంట నువ్వు పండుకున్నప్పుడు కూడా నిన్ను కాపాడుతుందంట. చూడండి, దానికి ముందు కూడా ఐ విల్ షో యూ ఎ స్క్రిప్చర్. 20 నుంచి చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకు. చదువు. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం నందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. యు సీ నౌ. సో దీస్, అందుకనే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. రాత్రి ఒకవేళ నువ్వు కనుక రాత్రి పడుకునే ముందు ఒక అరగంట సేపు వాక్యం చదివి అరగంట సేపు ధ్యానించావు అనుకోండి, వెళ్ళిపోండి ఒకసారి 6:22కి వెళ్ళిపోండి. ఏమని ఉంటుంది? నీవు పండుకొని రాత్రంతా మేల్కొని చదవాల్సిన పని లేదు, ప్రార్థన చేయాల్సిన పని లేదు, చాయ్ తాగి కాఫీ తాగి అలా చేయాల్సిన పని లేదు. ఇట్ షల్ లీడ్ ది. నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేల్కొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. అగైన్ ద వర్డ్ విల్ స్టార్ట్ వర్కింగ్ 24 hours. నువ్వు రాత్రి తిన్నది పొద్దున్న పనిచేస్తుంది, లేగుతావు అన్నమాట. ఎనర్జీ, యూ విల్ కమ్ అవుట్ విత్ ఎనర్జీ. పొద్దున్న, మధ్యాహ్నం ద వర్డ్, ఆ అరగంట నువ్వు ధ్యానిస్తే. అందుకే మార్నింగ్ బైబిల్ స్టడీ వర్డ్, సాయంకాలం బైబిల్ స్టడీ. ఎంతమంది చూస్తున్నారు అవి రెగ్యులర్గా? అవి కాకుండా నువ్వు కూడా ప్రార్థించుకోవాలి, బైబిల్ చదవాలి. ఇలా చేస్తే నీ జీవితంలో లోటు లేకుండా శాంతి సమాధానంతో అన్ని రంగాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ద వర్డ్ విల్ వర్క్ డే అండ్ నైట్. వెన్ thou goest it shall lead thee, when thou sleep it shall keep thee, when thou wakest it shall talk with thee. డిప్రెషన్, పానిక్ అటాక్స్, మైండ్కి పీస్ కావాలా? మెంటల్ పీస్ లేదు, శోధన ఎందుకు? టేక్ ఇన్ ఆఫ్ వర్డ్ ఇన్ ద నైట్. పొద్దున్న లేచి ఆ అటాక్ రాదు, ఆ వర్రీ రాదు, ఆ చింత రాదు, ఆ భయం రాదు. ఏమొస్తుంది? ఆ వాక్యముని మనం మనసు ఆవరిస్తే పూర్ణ శాంతి గలవానిగా తయారవుతాం. The world's attack will not come and disturb you. Peace will overtake your mind. It is in your hands. ఇది నీ చేతుల్లో ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది ఈ వాక్యం? Are you blessed today? అందుకే డోంట్ ఇగ్నోర్ దిస్. నీ పిల్లల జీవితాంతం శాంతిగా జీవించాలా. టీచ్ దెమ్ ద వర్డ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్. డోసేజ్. పొద్దున్న లేచినప్పుడు డిప్రెషను, భయము, సుసైడల్ థాట్స్, నెగిటివ్ థాట్స్, డిప్రెసివ్ థాట్స్, ఫ్లాష్ బ్యాక్, ఓడిపోయావు, మోసం జరిగింది, ఇరిగిపోయావు, డివోర్స్ అయిపోయింది, లాసుల్లో పోయావు, అదే వస్తుందా? ఇంక జీవితం ఎప్పుడు అదే భయం ఉంటుందా? జనరేషనల్ క్రైసిస్. ఎప్పుడైతే ఇలా చేసావో వాటిని జయించి, ఇది నువ్వు త్రోవను వెళ్ళినప్పుడు నిన్ను కాపాడుతుంది. నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు నిన్ను కాపాడుతుంది. లేచినప్పుడు అగైన్ ద వర్డ్ విల్ వర్క్. Number 5, be mindful of the generational blessings and curses. Be mindful of generational curses and blessings. అంటే ఏంటి తెలుగులో? పితరుల నుంచి తరతరాల వరకు వచ్చే ఆశీర్వాదాలని, శాపాలని జ్ఞాపకం పెట్టుకోవాలి. Be mindful. You should be always mindful. చూడండి, పొద్దున్న లేచి
స్త్రీలు గ్యాస్ ఆన్ చేస్తారు, మళ్ళీ రాత్రి ఏం చేస్తారు, కట్టేసి దాన్ని నెలలో లాగి ఇలా చూస్తారు కరెక్ట్గా ఉందా లేదా సిలిండర్. కొన్ని జాగ్రత్తగా చూసుకుంటారు, తలుపు మెయిన్ డోర్ లాకేసి ఉందా లేదా తోస్తారు, ఇలా వేసి లాగుతారు ఇలాగా, రైట్. బట్ అంటే అందుకే నువ్వు వాక్యం ప్రార్థన పడుకున్నావు అనుకో, అది కూడా రాదు. బీ మైండ్ఫుల్ ఆఫ్ జనరేషనల్ కర్సెస్ అండ్ జనరేషనల్ బ్లెస్సింగ్స్. ఓకే, నిర్గమకాండము 25 చదవమ్మా. మొదటిది చాప్టర్ 20 verse 5. నీ ఏలియనుగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. ఓకే చాలు. తర్వాత 34:7. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును, కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. చాలు. సంఖ్యాకాండం 14-18. దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము ఘనపరచబడునుగాక. ఓకే, ద్వితీయోపదేశకాండం 5:9. వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. అయితే కొత్త నిబంధనలో మరి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విడిపించి మనకి ఏమిచ్చాడు? అబ్రహాం టైంలో ధర్మశాస్త్రం లేదు, కానీ అబ్రహాం టైంలో కూడా ఇది చెప్పాడు, రైట్. కానీ అబ్రహాం టైంలో ఎందుకు 20 సంవత్సరాలు ఆలస్యమైందో మీకు చెప్పాను, గుర్తుందా? ఎంత ఆలస్యం అవుతున్నా, పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా విశ్వాసనే చేసుకోవాలా అనే రీతిగా అబ్రహాంకి బుద్ధి చెప్పాడా లేదా? ఎస్, హీ లెర్న్డ్ 25 years ఆఫ్ డిలే. అదే 20 సంవత్సరాల ఆలస్యం. మళ్ళా ఆ శాపం ఎవరిలో ఉంది? ఇస్సాకులో. ఎంతకాలం ఆలస్యం అవుతుంది ఇస్సాక్కి? 20 ఏళ్ళు. యు సీ ద కర్స్. కానీ తుదకు ఈ ముగ్గురులో శాపాలున్న ఆశీర్వాదం అధిగమించిందా లేదా? అయితే మనకేం చెప్తున్నాడు? ఇలాంటి తప్పులు చేసుకోకుండా ఉంటే ఇలాంటి ఆలస్యాలను త్వరగా అధిగమించుదురుగాక. సో డోంట్ హ్యావ్ ఎ డబుల్ మైండ్. ఇంత నొప్పి వస్తే 10 నిమిషాల్లో తీసుకెళ్ళిపో నా ప్రాణం నా ప్రభువా అంటావు. ఇంత నొప్పి వస్తే 1 సెకండ్. నోవా టైంలో ఉండి వాళ్ళు 8,000 సంవత్సరాలు ఉన్నారు, కొంతకాలం ఉన్నారు. తర్వాత యేసయ్య చనిపోయి లేచి మనల్ని విడిపించాడు. అప్పుడు దాకా 1 సెకండ్, 10 నిమిషాలు నొప్పి భరించలేము, ఆకలి భరించలేము, రైట్. సో ద డిలే ఈజ్ లైక్ దిస్. బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. డోంట్ కాంప్రమైజ్. డోంట్ గివ్ ద డెవిల్ ఎ ఛాన్స్. అబ్రహాం అంటే ఫస్ట్ జనరేషన్ కాబట్టి దేవుడు ఎక్కువ టైం తీసుకున్నాడు. అతని ముందు విశ్వాసం ఉందా? పడిపోయింది అంతానే. అతను తీసుకొచ్చి నెమ్మదిగా శుద్ధీకరించాడు. లాస్ట్కి ఆ కొడుకుని కూడా ఇచ్చేయమంటే ఏం చేశాడు? ప్రభువా నువ్వేమన్నా చేయగల, కొడుకుని కూడా ఇచ్చేస్తాను రెడీ అయిపోయాడు. హల్లెలూయా. సీ హీ గాట్ ఫుల్ ఫెయిత్లోకి వెళ్ళిపోయాడు. డబ్బులా ముందే తిరస్కరించేశాడు. ముందు వచ్చే సంపాదించిన దాంట్లో అప్పుడే కరువులోకి వెళ్ళిపోయాడు. కరువులోంచి వెంటనే డబ్బు వస్తే 10వ భాగం మెల్కెత్తికి ఎత్తాడు, మిగిలిందేమో సొదొమ గొర్రె తీసుకెళ్ళిపోయి వెనక్కి అంటాడు. డబ్బును అధిగమించేశాడు. ఒక్కోటి అధిగమించాడు కాబట్టి అతన్ని విశ్వాసులకు తండ్రిగా చేశాడు దేవుడు. గాడ్ మేడ్ హిమ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. హీ ఓవర్కేమ్ ఎవ్రీథింగ్. టైం తీసుకుంటాడు దేవుడు. అలాగే జనరేషనల్ కర్సెస్ అవుట్ దేర్. అయితే కొత్త నిబంధనలో ఏంటి? ఎవరైనా క్రీస్తునందు ఉంటే వాళ్ళు ఏంటంట? నూతన సృష్టి. అయినా పితరుల శాపాలు చూశాను నేను అందరిలో. ఎందుకంటే ఎదగలేక కొరింథీయుల వలె ఎలా ఉన్నారంట సంఘము? బాలురు వలె ఉన్నారు. బాలురు అంటే దేంతో సమానమో? అన్ని జనులతోటి. పితరుల శాపాలు వాళ్ళలో ఉన్నాయి, బాలురైనా ఎంతమందికి అర్థమైంది? దట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద చర్చ్. కొంతమంది అంటారు లేవు, కరెక్టే లేవు, కానీ నువ్వు బాలుడుగా ఉన్నావు కదా, మైండ్లో లేవు, వాక్య ప్రకారం లేదు, కానీ నీ శరీరంలో జీవితంలో అన్నీ ఎగ్జాక్ట్ పేస్ట్ టు పేస్ట్ కాపీ పేస్ట్ లాగా ఉన్నాయి. అర్థమవుతుందా? రెపెంటెన్స్. నువ్వు పశ్చాత్తాపడి ఎదిగితే వాటన్నిటినీ జయించేయచ్చు. అలా అందుకనే నువ్వు ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు ఆలోచించుకోవాలా. తరాలకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? తరాలకి వెళ్తుంది ఆ శాపం. ఒక తప్పు నిర్ణయం తీసుకున్నా.
షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఒక పొరపాటు చేసి ఆలోచించాలి. ఆ టైంలో అది చేస్తే ఆనందం వస్తుంది, ఆ డబ్బులు కొట్టేస్తే, ఆ పాపం చేస్తే, ఆ తప్పు చేస్తే ఆనందం వస్తుంది, కరెక్టే. కానీ తర్వాత ఎఫెక్ట్ పడుతుంది అది. ఇప్పుడు ఆశీర్వాదాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం, ఒక మంచి పని చేసావనుకో, ఒకవేళ నువ్వు ఆ శోధన జయించావనుకో, నీ తరాలకు ఏమెళ్తుంది? ఆశీర్వాదం. అబ్రహాము జయించాడు కాబట్టి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యోసేపు దేవుడు, ఇజ్రాయేలు దేవుడు అనిపించేసుకున్నాడు. యు సీ నా జనరేషనల్ బ్లెస్సింగ్. చదువుదాం. ద్వితీయోపదేశకాండం 4:9. పూట కోటు కొరకు అమ్మేశాడు విశ్వాసాన్ని. ఆ ఏసావు వంశం ఇప్పుడు ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడు ఏసావు వంశం లేదు. ఎవరి వంశం ఉంది? యాకోబు వంశం ఉంది. యాకోబు వంశం ఎలాగైపోయింది? 1800 సంవత్సరాలు మ్యాప్లో లేకపోయినా మళ్ళా ఎండిన ఎముకలను పునరుద్ధానపరిచినప్పుడు మళ్ళా ఇజ్రాయెల్ దేశాన్ని కట్టాడు యేసయ్య. యు సీ దట్ generational blessings will speak after thousands of years. Come on, read ద్వితీయోపదేశకాండం 4:9. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఎండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. చూసారా, నువ్వు నీ హృదయాన్ని కాపాడి నీ పిల్లలకి వెళ్తే ఆశీర్వాదం ఎక్కడికి వెళ్తుంది? తరాలకు వెళ్తుంది. ప్రొటెక్ట్ యువర్ హార్ట్. అవి వాక్యము నీ హృదయంలో పెట్టుకొని తరాలకు వెళ్ళాలంట. సో ఏం వెళ్తాయి ఇప్పుడు నీకు? కర్సెస్ వెళ్తాయా? బ్లెస్సింగ్స్ వెళ్తాయా? ఆశీర్వాదాలు వెళ్తాయి. నెక్స్ట్ కీర్తనలు 78:4, 78:4. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. నీ బలహీనతలు వెళ్ళకూడదు. నువ్వు వాటిని జయించి దేవుడి యొక్క గొప్ప కార్యాలు చెప్తే అది జనరేషనల్ బ్లెస్సింగ్, తరాలకి ఆశీర్వాదం వెళ్తుంది. 102వ కీర్తన 18. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు. You see that now? God wants you to proceed for the glory. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు నీ వల్ల కుటుంబమే కాదంట, దేశము రాజ్యాలు కూడా బ్లెస్ అవుతాయంట. గ్లోబల్ బ్లెస్సింగ్స్, నేషనల్ బ్లెస్సింగ్స్. 103, 17, 18. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. నువ్వు శరీరాన్ని నలుకొట్టుకుని వాటిని జయిస్తే ఆయన కృప యుగయుగములు పిల్లలకి వెళ్తుందంట. చూసారా, అందుకే ఏదైనా శోధన వచ్చినప్పుడు ఆలోచించాలి. అవో దీనివల్ల శాపం వెళ్తుంది కాబట్టి దీన్ని జయించాలి. చూడడానికి బాగుంది, పాపం వాడు చేస్తాను చేసుకొని వాళ్ళు బాగా బ్లెస్ ఉండొచ్చు. ఎందుకు? పితరులకు శాపాలు వెళ్తారు. ఆ టైంకి అందరూ పొగుడుతారేమో, ఆ టైంకి నాకు ఆనందం వస్తుందేమో, నా దేహానికి, నా కంటికి, నా శరీరానికి. ఆ తర్వాత శాపాలు వెళ్తాయి. దాన్ని జయించడం బెస్ట్ అని దాన్ని జయించి ఆ వాక్యాన్ని నిలుపుకొని హృదయంలో ఆశీర్వాదాలు పంపుదువుగాక. యు సీ దట్ నౌ. సో వెనెవర్ యు సీ ఎ టెంప్టేషన్, బీ మైండ్ఫుల్. either you pass generational curses or generational blessings. ఏదైనా ఒక శోధన ఉన్నప్పుడు ఉండాలి, ఇది తరాలకు నేను శాపాన్ని పంపిస్తానా లేక ఆశీర్వాదం. వివాహం ఎవరిని చేసుకోవాలా? నిర్ణయం తప్పు, పాపం జయించాలా కాదా? ఒకసారి చేస్తాలే, ఒక్కసారి పంపిస్తావా తరాలకి శాపం? దానియేలు 4:3. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిల్చుచున్నది. తరతరాలు ఉంటాయంట ఆయన శాసనాలు, ఆయన ఆధిపత్యం. ఇఫ్ యు డామినేట్, దేన్నన్నా నువ్వు జయిస్తే ఆ జయము, ఆ విజయము తరాలు ఉంటుందంట. ద్వితీయోపదేశకాండం 7:9. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవా తానే దేవుడననియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడుననియు,
తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. తెలుసుకోవాలంటే నీ మైండ్లో ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. వాట్ షుడ్ ఐ డూ? బీ మైండ్ఫుల్. మనసు నిలపాలంటే దాని మీద. విజ్డమ్, దీన్ని ఏమంటారు? జ్ఞానం అనండి. విజ్డమ్. యూ కెనాట్ లివ్ లైక్ దాట్. ఏది పడితే అది చేసేసి పడిపోయి క్షమించిన ఆయన. కొన్నిసార్లు ఆయన బలహీనతను వాడుకుంటాడు. మనం చూసాం. ఫస్ట్ హీ మే యూజ్ యువర్ వీక్నెస్. కానీ తుదకు అతను ఘనంగా ముగించాడా? ఘనంగానే ముగించాడు. కానీ అది ఆశీర్వాదంగా ఉంది అని అనుకున్నారా తల్లిదండ్రులు? సంసోను తల్లిదండ్రులు చూసి జయించాడు కానీ వీరుడిలాగా ఇంటికి వచ్చి మనతో ఇంకో 40 ఏళ్ళు బతికితే బాగుండు అనుకునేవారా కదా? జయించి మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు రాజుగా ఉంటే బాగుండు సంసోను అనుకునేవారా కదా? రైట్. వీరుడు వలె జయించాలా. బలహీనతలో జయిస్తే నువ్వు కూడా చనిపోయావు కదా ఫిలిస్తీన్లాగా. ఆ పాపం వల్ల వచ్చి జీతము నీకేమైంది? మరణం వచ్చేసింది. కానీ దేవుడు తన పని నెరవేర్చుకున్నాడు. ఇది దేవుని చిత్తమా? కాదు. నువ్వు బలములో ఉండి వాటిని జయించి బలవంతుడిగా మిగిలిపోవాలనేటువంటిది. దిస్ ఈస్ ద విక్టరీ దట్ గాడ్ వాంట్స్ టు డూ. మత్తయి సువార్త 6:19-24, మాథ్యూ 6:19-24. మత్తయి సువార్త 6:19-24. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. బ్యాలెన్స్ అనండి. బ్యాలెన్స్ చేసుకోండి. బ్యాలెన్స్. ఫెయిత్ని బ్యాలెన్స్ చేసుకోండి. బాడీని బ్యాలెన్స్ చేసుకోండి. చూడండి, అప్పుడప్పుడు మన కాలో చేతి తగిలిందనుకో, ఒళ్ళు దగ్గర లేదా అంటారు అవతలాడు. అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి ఒళ్ళు దగ్గర. బీ కాన్షియస్ సమ్ టైమ్స్. ఓకే, గాడ్ వాంట్స్ us to be కాన్షియస్. బీ బ్యాలెన్స్డ్. నీ పిల్లలు నాస్తికతలుగా చేయాలి, లేకపోతే రేపొద్దున కొంతకాలం కష్టపడాల్సి వస్తుందేమో వాళ్ళు బాధపడి. ఎందుకు తన పిల్లలు నీతిమంతుడు తన పిల్లలు నాస్తికతలు ఎందుకు చేస్తాడు? వాడు ఆ ధనములో ఆ దేవుని ఆనందించి దేవుని రాజ్యం కట్టడానికి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకూడదు అన్నట్టు. God want to give your kids bright future. బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్లానింగ్ ఫర్ ద ప్రామిస్. ప్లానింగ్ ఫర్ ద ప్రామిస్. 7వది వాగ్దానం గురించి ప్లాన్ చేసుకోవడం. అంటే ఎంతమందికి వాగ్దానాలు ఉన్నాయి? దేవుడి నుంచి ఏదో ఒక వాగ్దానం, ప్రొఫెసీలు ఉన్నాయా లేదా? అయితే ఏం చేయాలంట? ఇప్పుడు చాలామంది ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. ఏం చేస్తారు? ఎంపీసీ తీసుకుంటారు, ప్లాన్ చేస్తారు 10th తర్వాత. నువ్వు డాక్టర్ అవ్వాలా? బైపీసీ తీసుకుంటారు. లేదు నేను సివిల్ సర్వీసెస్లో వేరే తీసుకుంటాను అంటే ఓకే, సిఈసి తీసుకుంటారు, ఎంఎస్సీ కామర్స్ తీసుకుంటారు. ఐ వాంట్ టు బికమ్ చార్టెడ్ అకౌంటెంట్, దే టేక్ కామర్స్. వాట్ ఎవర్ దే వాంట్. ప్లానింగ్ ఉంటుంది లైఫ్లో. ఓకే, నేను అమెరికా వెళ్ళాలి, ఇంకా ఎక్కువ చదువుకోవాలి. ప్లానింగ్ దాని గురించి లోన్ పెడతారు, కష్టపడతారు. అలాగే వాగ్దానం ఎందుకు నెరవేరదంటే వాగ్దానం గురించి ప్లాన్ చేసుకోవాలా. ఏం చేసుకోవాలా? ప్లానింగ్. శిష్యులు వెంబడించారు, యేసుని తిరస్కరించేశారు. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈసారి మీరు నేను ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే ప్లాన్. లెట్స్ గో. లూకా సువార్త 24:49-53. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. ఇదిగో ఇప్పుడు మీకు వాగ్దానం ఇస్తున్నాను. ఈ వాగ్దానం వచ్చే వరకు మీరు ఎక్కడ ఉండాలా? పట్టణంలోనే ఉండి శక్తి పొందు వరకు అక్కడే ఉండండి. ప్లాన్. ప్రిపేర్ టు రిసీవ్ ద ప్రామిస్, ద పవర్ ఫర్ ద ప్రామిస్. కంపెనీ వాడు చూస్తాడు, చదువుకున్నావా, ఎక్స్పీరియన్స్ ఉంది, 4 క్వశ్చన్లు అడుగుతాడు, చూస్తాడు, రైట్ కంటిన్యూ, జాబ్ చేయి. ప్లాన్. అందరూ పిల్లలు ప్లాన్ చేస్తారు. అంటే ఎల్కేజీ నుంచి చదివిపిస్తారు, ప్లానింగ్ చేస్తారు, వాళ్ళని సెటిల్ చేస్తారు తల్లిదండ్రులు. వాగ్దానాల విషయమై ప్లానింగ్ ఉండదు. నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి, మీరు అక్కడే ఉండండి. ప్రే, ఫాస్ట్, ప్రిపేర్, సిద్ధపడండి. ఎలా పడితే అలాగే ఇష్టం వచ్చినట్టు మీరు ఉండొద్దు. సంసోన్ని వాడుకోవాలంటే మీరు ఒక ప్రణాళిక చేయాలా. అలా చేశారు, అందుకే అతను బలహీనతలో కూడా వాడుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? దే ప్రిపేర్డ్. ఏమన్నారు? ద్రాక్షారసం తాకూడదన్నారు. చదవమ్మా. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి
పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండి. ఇంకా అక్కడ ఉండిపోయారు అనమాట. ఇక్కడే ఉండిపోతాం మేము. ఓకే, ఎడతెగక డిసైడ్ అయిపోయారు, మేము ఇక్కడే ఉండి ఓకే పగల అక్కడ ఉంటాం, రాత్రి మేడగదిలో ఉండి మేము ఇలాగే చేస్తాము. వాగ్దానము. నా చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రిపేరింగ్, ప్లానింగ్. అందరూ ఇక ఈసారిలాగా మేము యేసుతో ఉన్నా కానీ ప్లానింగ్ లేదు కనుక తిరస్కరించేశాం. ఈసారి ప్రిపేర్ అవ్వాలని చెప్పి వాళ్ళు మేడగదిలో ఉండి ఎడతెగక దేవాలయంలో మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగా దే ఆర్ ప్రేయింగ్, ప్రిపేరింగ్. సడన్గా దేవుని ఆత్మ వస్తుంది, సంఘం ఆరంభించబడ్డది. విజయవంతంగా 11 మంది శిష్యులు 12 చేర్చుకొని 12 పునాదులుగా మిగిలిపోయారు పరలోకానికి. యు సీ దట్ నౌ. ప్రిపరేషన్ అండ్ ప్లానింగ్ ఫర్ ఎ ప్రామిస్ విల్ కమ్ టు పాస్. సిద్ధపడాలా. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే మళ్ళీ డిసెంబర్ 31 నైట్ వరకు వాగ్దానం గురించి తెలీదు. నెరవేరే వాగ్దానాలు ఎన్నో ఉంటాయి. నిన్ను అది చేస్తా, ఇది చేస్తా, అలా ఇన్ని ఉంటాయి. ఒక్కటి నెరవేరదు. ఈ రోజు నుంచి వాగ్దానం పట్ల ప్లానింగ్ చేసుకొని మీ అందరిలో నెరవేరును గాక. నజరేయుడైన యేసయ్య, నీ సంఘము, నీ బిడ్డలు వారు అబ్రహాములాగా పరలోకానికి వెళ్ళడానికి వారిని అందరినీ ఐశ్వర్యములో ఆశీర్వదించండి. ఎక్కడెక్కడైతే ప్రజలు ఇందులో పాల్గొన్నారో నాయన, ఇదిగో వారు ఆర్థికంగా నీవు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చు దేవుడు కాబట్టి నజరేయుడైన యేసయ్య, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా వీళ్ళందరినీ ఆర్థికంగా అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా వారికి దయచేయమని నేను నీ సేవకుడైన అడుగుచున్నాను. కాబట్టి ఈ రోజు తర్వాత అందరిలో ఆర్థికంగా మార్పు చూపించమని నజరేయుడైన యేసయ్య ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.